సరే స్వామి, అంత బాగుంది. మీరు ఎంచుకున్న ఈ మార్గము, దాని కారణాలు అన్నీ బాగున్నాయి. అంటే నాకు తెలియని ప్రశ్న ఇది జనరలైజ్డ్ కాదు. ఇప్పుడు మీరు 2 లక్షల జీతం ఆర్జిస్తూ ఉన్నారు, దాన్ని వదిలేశారు. మీకు 5 మంది సంతానము, మీ ఫ్యామిలీ అంతా ఉంటుంది కదా. మరి మీ యాక్టివిటీస్ ఏంది? డబ్బులు ఎలా వస్తాయి మీకు? చాలా మంచిది. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది కూడా అదే వర్షన్. అదే ఇప్పుడు మేము ఒక నియమాల్లో ఉన్నాం, గుడి కడుతున్నాం, కేదార్నాథ్ ఆలయం కడుతున్నాం. చాలామంది చాలా విధాలుగా మన దగ్గరికి వస్తారు. భిక్షాటన చేస్తాను నేను. భిక్షాటనలో కూడా నేను చాలామందికి ఇప్పుడు ఈ ఛానల్ వల్లకి నేను ఒక 2 సంవత్సరాల క్రితం కనబడింది కూడా భిక్షాటనలే. ఈ యూసుఫ్ కూడా ఈ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ ఉంటే ఒక యాంకర్ చూసి కొంచెం ఏంది ఇలా ఉన్నారు, ఏంది స్వామి మీరు అని, నేను అంతా అయిపోయి బండి మీద పోతున్న సమయంలో చూశారు. ఇప్పుడు ఏంటంటే ఆకలి కోసము, కడుపు కోసము జీవిత లక్ష్యంలో కొన్ని కోల్పోక తప్పదు. అహం అనేది చావాలి అని భిక్షాటన మొదలు పెట్టాను స్వామి. అహం అనేది ఎప్పుడు చావాలంటే ఆ ఇన్ షర్టు, ఆ టీ షర్టు, ఆ జీన్స్, ఆ షూ, ఆ హెయిర్ స్టైల్, ఆ స్పెట్స్, ఆ బైకు, ఆ కారు తిరుగుతూనే ఉంటాయి. మరి ఒకసారి నేను అడుక్కోవడం మొదలు పెడతాయి కదా, పరమాత్ముడికి ఇచ్చిన మాట ఈ అహాన్ని చంపుతుంది. అలా మొదలుపెట్టే నేను ఇప్పటికీ భిక్షాటన చేస్తాను. చాలామంది ఇప్పుడు శివరాత్రి రోజు నేను 45 డేస్ జోలే పట్టుకుని తిరుగుతా. ఎక్కడా కూడా భిక్షాటన విషయంలో ముందుకు నేను తగ్గలేదు అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ తర్వాత నాకు తినడానికి ఎక్కడ సమస్య రాలే. మీరు అన్నట్టుగా బ్రతకడానికి లగ్జరియస్గా అయితే మీరు అన్న సమస్య నాకు రావచ్చు. 2 లక్షల జీతం ఉన్నవాడిని ఈరోజు కొంచెం ఎక్కువ అయ్యేది నాకు. అలా పరిస్థితి లేకుండా ఈరోజు తినడానికి ఉండడానికి చేస్తున్నట్టు స్వామి ఎవరైనా కూడా ఇంతో అంత వెనక్కి వేసుకునే ఉంటాం సహజంగా. పిల్లల్ని అంతమందిని కనుక్కున్నారు అంటే ఒక ప్లాన్ అయితే ఉండక తప్పదు కదా. ఇప్పుడు ఆ జీతం అప్పట్లో వచ్చింది, ఇప్పుడు వస్తలేదు అని అంటే దానికి ఇప్పుడు మొదట్లో అయితే ఇప్పుడు సగం అప్పులే ఉన్నాయి నాకు. ఇప్పుడు ఈ దేహానికి ఎన్ని కోట్లు వస్తున్నాయి, లక్షలన్నీ పక్కన పెడితే నా వ్యక్తిగతంగా 3 బ్యాంకు బ్యాలెన్స్లు ఉండే అన్నీ మైనస్లో ఉన్నాయి. లోన్ మైనస్లో ఉంది. లోన్ వాడు ఇంతకుముందు కూడా ఈ సామె ఫోన్లో ఒకటే ఈ 3 ఏళ్ళు అయింది, 4 అయింది, పరిస్థితి ఏం బాగా ఉండదు. అందరూ ఏమనుకుంటారు చాలా ఉంటుందని అంటే అడ్జస్ట్మెంటే నడుస్తుంటుంది. ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఇంతకు మించి లేదు. మేము 11 రూపాయలు అడుగుతున్నాం అందరినీ గుడి కట్టడానికి అని. ప్రభుత్వాన్ని కూడా మేము అడిగాం, ఎండోన్మెంట్లో కూడా అడిగాం. మీలాంటి భక్తులు చాలా మంది వచ్చి పెద్దవాళ్ళు వచ్చి కూడా మేము చేస్తాం స్వామి ఒకళ్ళు గర్భగుడి అని ఇట్లా అందరూ చెప్పారు. గుడి పని మొదలు పెట్టాలి పెద్దదన్న ఆలోచనలో ఇప్పటి వరకైతే నేను జీరోలో ఉన్నా స్వామి. కొంతమంది సహకరించారు, డబ్బుల పరంగా ముందుకు రండి స్వామి అంటే గుడి విషయంలో వచ్చేసారు. ఇంకా చాలా మంది కూడా సహకరిస్తామన్నారు. 11 రూపాయలు ఏంది స్వామి, మేము 100 రూపాయలు ఇస్తాం, మాకు తాహత్ తగ్గట్టుకు ఇస్తాము, మేము అన్నదానానికి ఇస్తాము ఇట్లా చాలామంది అన్నారు. ఇంకా అక్కడ పని జరగలేదు కాబట్టి తీసుకోవడం జరగలేదు. కొంతమంది ఇచ్చారు, దాన్ని మనం అకౌంటబిలిటీ పెట్టుకుని ఉన్నాము, దాన్ని ప్రచారణ చేస్తూ ఉన్నాం. ఎలా జరుగుతుంది ఎలా పోతుంది అని అంటే ముమ్మాటికి మేము ఒక వ్యక్తి వచ్చినప్పుడు సమస్య పరిష్కారానికి మేము మాట్లాడతాం. అదైతే ఉంది మా దగ్గర. జాతకం అనేది చెప్పడం ఉన్నది మన శాస్త్రంలో, పంచాంగం చెప్పడం ఉన్నది మన శాస్త్రంలో, ఇది నిజం. ఇది మాత్రమే మేము చేస్తాం. హోమం చేస్తాం, ఏ హోమాన్నైనా చేయగలుగుతా నేను. రుద్ర హోమం చేస్తాం, తర్వాత ఒక శాంతి హోమం చేస్తాం, కులదైవ విలవెలుపులకు సంబంధించిన విషయ వివరణలు చేస్తాం. కాబట్టి ఏంటంటే స్వామి ఒక వ్యక్తి పూజ విషయ వివరణను మాట్లాడినప్పుడు అమ్మ ఈ విధంగా ఉన్నది అన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్తోని వివరణలతో వెళ్తున్నప్పుడు భిక్ష తీసుకోవడంలో నాకు తెలిసి తప్పు కాదు మిత్ర. కొంతమంది ఏమన్నారు, చాలా ముందుకు వచ్చి ఇలా చేశారు, చాలా ముందుకు వచ్చి అలా చేశారు అని అంటే నా భక్తుల ద్వారా నాకు విషయం అందితే నేను ఆలోచించగలుగుతా. ఇప్పుడు ఒక భక్తి వచ్చాడు అనుకోండి, భక్తుడు అన్ని ఆలోచన చేసే ముందుకు వచ్చే వాళ్ళే ఉన్నారు. కానీ ఈ రోజుల్లో చాలా తక్కువ మంది. ఇప్పుడు నా దగ్గర కొంతమంది 100 మంది ఉన్నారు, ఒకసారి మాట్లాడితే చాలు స్వామి అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడితేనే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈయన నిజమైన వాడు. ఫోన్ ఎత్తకపోతే ఎక్కడో జర్నీలో ఉన్నాం మనం, ఫోన్ ఎత్తుతలేడు ఈయన ఎక్కడున్నాడో తెలియదు, ఈ వర్షన్ వస్తాయిగా. ఇప్పుడు చాలామందికి మీరు రాకముందుకు ఇందాక కూడా నేను ఒక వీడియో అదే అప్లోడ్ చేస్తున్నా. అందుబాటులో లేడు అని అంటే గుడి విషయం నడుస్తూ, పరిస్థితి నడుస్తూ, ఇక్కడ ఫైనాన్షియల్ టెన్షన్స్, నాకే బ్యాంకుల ద్వారా టెన్షన్స్ ఉన్నాయనంటే మిత్ర ఇవన్నీ ఎక్కడి నుంచి సజ్జెక్ట్ ఎంతమంది సహాయం చేయగలరు? ఒక లిమిట్ సోర్సెస్ కదా. ప్రస్తుతానికైతే లైఫ్ లీడులో లేదు కానీ లివింగ్లో ఉంది, అంటే నడుస్తూ ఉంది. అలా ఒకటి తరుణం. బియ్యం తీసుకుంటాం, ఇస్తారు, బియ్యం తినక తప్పదు మనం. ఎందుకంటే ఇప్పుడు శరీరం అనేది నాది, నేను అడుక్కుంటే ఏ వీధిలో అయినా తినవచ్చు. కానీ మనకంటూ నమ్మకంగా ఉన్న వ్యక్తులని మనమే తీసుకెళ్ళాలి కదా, అదొక నా బాధ్యత. అది అడుక్కుంటే ఏంది మిత్ర, తప్పు లేదుగా. ఇప్పుడు చెప్పి తీసుకోవడంలో తప్పు లేదు కదా. మోసం అనేది జరుగుతుంది అని అంటే అందరి వ్యక్తిత్వం ఒకలాగా ఉండదు కదా స్వామి, అది మా విషయం కాదు స్వామి. ఇప్పటి వరకు చాలా దేవాలయాలు, చాలా గుళ్ళు చాలా ఉన్నాయి. మీరు ప్రత్యేకంగా మళ్ళీ ఒక ఆలయం నిర్మించాలనే కోరిక ఎందుకు కలిగింది? అది ఎందువలన? ఇప్పుడు చాలా దేవాలయాలు ఉన్నాయి, చాలా పీఠాలు ఉన్నాయి. వీటిలో అంటే మీరు పూజ చేసుకోవాలనుకున్నా, మీ కార్యక్రమాలు ఏవి చేసుకోవాలనుకున్నా వేరే టెంపుల్స్ ఉన్నాయి కదా,
మీరు ఇన్ని కష్టాల కొర్చి ఎందుకు కట్టాలని అనుకున్నారు ఒక సపరేట్గా? మనం ఏంటంటే బోల్డ్గా డిస్కస్ చేస్తాం. ఎస్. ఓ రోజు ఏమైందంటే మేము మధ్యాహ్నం సమయంలో ఇప్పుడు ఉన్న కొండ ప్రాంతానికి వెళ్ళిన స్వామి నేను. ఓ పెద్ద ఆయన ఏం చేశాడంటే హడావిడిగా నన్ను చూసి వచ్చాడు. నేను ఇలాగే ఉండే అప్పుడు కూడా త్రిశూలం పట్టుకొని పోయినా హడావిడిగా వచ్చి చూశాడు. ఆయన గారు వదిలిన మాటకి నేను గౌరవించా. ఏమన్నాడంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారని అడిగి ఒక బకెట్, స్టీల్ బకెట్లో నీళ్లు తీసుకొచ్చి మీ చేతుల మీద అభిషేకం చేయండి శివలింగానికి అని అన్నారు. చేస్తే ఆనందంగా అనిపించింది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసాం మనం. చేసిన తర్వాత ఆయన వదిలిన ఒకే ఒక మాట, బిడ్డ శరీరంలో ఓపిక అయిపోయింది, అంతంత మాత్రం నడుస్తుంది. ఇప్పుడు కేదార్నాథ క్షేత్రం నేను 40 సంవత్సరాల క్రితం కట్టాలి అని అనుకున్నా, కానీ నాకు ఎక్కడి నుంచి సహకరణ దొరకని. నిన్ను చూస్తే ఎందుకో శివుడిని చూసినంత తలపించుతుంది మనసు. ఎవరితో నేను అనలేకపోయినా కానీ నిన్ను చూసి ఆ నాలుక దాటేసింది నాకు మాట అని అన్న ఆ వర్డ్ ఇప్పటికీ నేను వదిలిపెట్టలే. గుడి అక్కడ కట్టాలి అని ఆయన చెప్పిన తర్వాత దాన్ని అల్లేసుకున్నా నేను. ఆ మాట నేనేం భావిస్తా అంటే ఆయన పలికిచ్చాడని భావిస్తా. ఇప్పుడు నాతో కాకుండా ఆయన కొడుకులకు చెప్పొచ్చు, ఆయన పిల్లలకు చెప్పుకోవచ్చు, వాళ్ళు దాన్ని సహకరించవచ్చు. కానీ కన్న కొడుకులు కన్న పిల్లలు కడుతున్న గుడిలు ఈ రోజుల్లో లేవు. ఇప్పుడు తండ్రి భక్తుడైనంత మాత్రం బిడ్డలు భక్తులు కావాలని రూల్ లేదు ఎక్కడ. ఇలా చాలా ఉంది. అలాగైనా నాతో చెప్పిన తర్వాత నేను పట్టుకున్నాను. అదే గుడి దగ్గర నాకు అవమానాలు జరిగాయి. తర్వాత మీరు కట్టొద్దు, మీరు చేయొద్దు, మీరెందుకు మా వాళ్ళు చూసుకుంటాను, ఇవన్నీ జరిగి ఇది వ్యక్తిగతంగా తర్వాత విషయాలు. అక్కడ నిర్ణయం అందుకే ఎందుకు తీసుకున్నానంటే ఆ మాట నేను ఏ పుణ్యం చేసుకున్నామో ఏ జన్మలో, లేదా ఏ పాపం శాపం నేను చేసుకున్నానో అవకాశం నాకు వచ్చింది గుడి కట్టేది. అది ముఖ్యంగా ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్. అంటే చారిత్రాత్మకమైన గుడి. ఆ మాట ఒక్కటే మాత్రమే ఆయన నాకు సహాయపడ్డాడు. నేను తర్వాత చాలా గ్రౌండ్ వరకు గుర్రాలకు సంబంధించింది, ఏనుగులు తీసుకొని రావాలి అక్కడికి, ఆ ఏనుగు మీదనే ఊరేగింపు. తెలంగాణ మొత్తంలో ఏనుగు ఎక్కడా లేదు. భద్రాచలంలో ఉండే, అది ఇప్పుడు కూడా లేదు. తిరుపతిలో ఉంది కానీ అది ఆంధ్ర రాష్ట్రం. నా ఉద్దేశం కూడా అంబారీపై తండ్రి యొక్క ఊరేగింపు చెయ్యాలి. ఆ జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో ఆ ఊరేగింపు చూడడానికి లక్షల మంది రావాలని నా కోరిక. అప్పుడు కదా ఆ జగద్గిరిగుట్ట క్షేత్రం అవుతుంది నా కోరిక స్వామి. ఆయన అలా పెట్టాడు. నేను అదే ప్రాంతంలో ఉండే వ్యక్తిని, ఆయనకు చెప్పిండు, మాట్లాడిండు కదా. ఆ వర్డ్ని మనం బలంగా పెట్టుకొని నాకే ఇలా అవకాశం ఎందుకు ఇచ్చాడు మరి? ఆ పెద్ద ఆయన ద్వారా వేరే ఎవరెవరికో అవకాశం ఎందుకు పోలేదనంటే అది ఎన్నుకొనబడేవాడు పరమాత్ముడు. కాబట్టి ఏ జన్మలో ఏం చేసి ఉన్నామో నేనైతే ఇప్పుడు మీరు అన్నారు చిన్నపిల్ల కొంచెం వయసు తక్కువ ఉన్నది స్వామి అని మీరు అన్నారు. ఇంకొక 50 ఏళ్ళు నేను బతుకుతా అనుకుందాం మీరు అన్న ప్రకారంగా చూస్తే. తర్వాత శివరుద్ర సాధువు సమాధిలోనే ఉంటాడు కానీ గుడిలో ఉంటాడా స్వామి? కానీ ఎవరు ఉంటారు తెలుసా అక్కడ బతికి? ఆ జనరేషన్లో ఉన్న పిల్లలు స్వామి. ఇప్పుడు అన్ని గుడులు ఒకప్పుడు త్యాగం చేసి కట్టినే, ఒకప్పుడు అడుకొచ్చి కట్టినే, ఒకప్పుడు భిక్షాటనపై కట్టినే. ఈరోజు వాళ్ళు ఉన్నారా స్వామి? కనీసం ఫోటో చూడం స్వామి మనము. ఎందుకంటే గుడిలో దేవుణ్ణి చూడడానికి పోతాం కదా. కట్టిన వాడితో పని లేదు అక్కడ. పరమశివుడికి మేము ఏమన్నామంటే దేహం అయితే ఎంచుకున్నాం, ఈ దేహం మీకు ఇచ్చాం, నీ ఇష్టం. ఇక భిక్ష చేపిస్తావా, భిక్షాటన చేయిస్తావా, నీ ఇష్టం. బిడ్డ విషయంలో వదిలొచ్చాం, ఇంటి విషయంలో అన్నీ వదిలిపెట్టొచ్చాం, ఇంకా నీ ఇష్టం. ఇక ఈ తరుణమే గుడి విషయం చాలా బలం చేసింది. ఇక మేము ఎన్నో విషయాలు వివరణలు పోయాం. ధర్మాన్ని గెలిపించుకోవాలనుకున్నాం. ధర్మం గెలవాలి అని అనేది గుడి స్వామి. తప్పుతో కట్టాము, ఒప్పుతో. ఏ గుడి కూడా ఈరోజు పవిత్రం కాదు అని చెప్పడానికి లేదు, కానీ కట్టిన వాళ్ళందరూ అపవిత్రమే. రామదాసుని ఏం చేశారు, అన్నమయ్యని ఏం చేశారు, జైల్లోనే పెట్టారు ఏకంగా. మరి వాళ్ళందరూ అపవిత్రంగా కట్టినట్ట? కట్టడం అనేది పవిత్రమే ఎప్పుడైనా. మీరు అన్నట్టుగా ఇక లోటుపాట్లు లేనిది ఏం జరుగుతుంది శంకర? దానికైనా దానికి వెనక్కి జరిగే శరీరం అయితే నాది కాదు. గుడి కట్టడం శివరుద్ర సాధు తథ్యం. మీలాంటి పెద్దవాళ్ళే ఆ గుడికాడికే మళ్ళీ రావడం, ఈ విషయాన్ని ఆ రోజు సామ్యాన్ని మళ్ళీ చెప్పడం మాకు కావాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం కూడా అది వదిలే ప్రసక్తి లేదు.